ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ కి సంబంధించి, అలాగే మార్చి నెలకి సంబంధించి మొదటి గడప సేవ టికెట్స్ ఆన్లైన్ లెక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టిటిడి వారు అనౌన్స్ చేయడం జరిగిందండి. ఆ లెక్కిడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ ఆన్లైన్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్. ఓం నమో వెంకటేశాయ. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి నవనీత సేవ పరకామణి సేవ ఫర్ ద మంత్ ఆఫ్ February 2026 will be released at 3 p.m. on 25/12/2025. Reporting days. General Sevaks have to report on the same day of their Seva booking date for both Tirupati and Tirumala. Parakamani Sevaks have to report one day before their Seva booking date in Tirumala between 2 p.m. and 4 p.m. అంటే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, క్యూ లైన్ లో ఉన్న భక్తులకి పాలు, అన్నప్రసాదం, మంచినీరు అందించడం, ఇంకా అన్నప్రసాద భవనంలో భక్తులకి అన్నప్రసాదాలు వడ్డించడం, అన్నప్రసాదాల తయారీకి కూరగాయలు అవి కట్ చేయడం, ఇంకా ప్రసాదాల తయారీకి జీడిపప్పులు వలవడం, పూలమాలలు అల్లే వద్ద మాలలు అల్లడానికి పువ్వులు అందించడం, ఇలా పలు ప్రదేశాల్లో చేసే సేవనే శ్రీవారి సేవ అంటారు. ఈ శ్రీవారి సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అయితే ఈ శ్రీవారి సేవ 7 రోజుల సేవ ఉంటుందండి. తిరుమలని సెలెక్ట్ చేసుకుని సేవని బుక్ చేసుకున్నారు అంటే 7 రోజులు మీరు తిరుమలలోనే సేవ చేసి చివరి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిని సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవని బుక్ చేసుకుంటే 3 రోజులు లేదా 4 రోజులు మీరు తిరుపతిలో శ్రీవారి సేవ చేసి మిగిలిన రోజులు తిరుమలలో సేవ చేసి చివరి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక నవనీత సేవ. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, పిడకలు చేయడం, రంగోలి వేయడం, వెన్న తీయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. అయితే ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. ఈ సేవను కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ నవనీత సేవ కూడా 7 రోజుల సేవ ఉంటుంది. 7 రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక పరకామణి సేవ. పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. అయితే ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ 3 రోజులు లేదా 4 రోజుల సేవ ఉంటుంది. మీరు ఎన్ని రోజుల్ని సెలెక్ట్ చేసుకొని పరకామణి సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకొని ఉంటారో ఆ పర్టికులర్ తేదీలో వచ్చి ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తిరుపతిని సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో సేమ్ డే రిపోర్ట్ చేయాలి. తిరుమల సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ సేమ్ డే తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2 లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని ఆ పరకామణి సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2 లో పరకామణి సేవకు రిపోర్ట్ చేయాలి. అంటే శ్రీవారి సేవ బుక్ చేసుకున్నటువంటి భక్తులు సేమ్ డే సేవకు రిపోర్ట్ చేయాలి. పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు బిఫోర్ డే ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా
టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఏ సేవలకి ఎవరెవరు అర్హులు, 2025 న్యూ గైడ్ లైన్స్ ఈ సేవలకు ఏంటి అనే దానికి సంబంధించి ఈ సేవల్ని ఒక్కొక్కరు సింగిల్ గా ఎలా బుక్ చేసుకోవాలి, గ్రూప్ గా బుక్ చేసుకునేవారు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇక నెక్స్ట్ 2026 మార్చి నెలకి సంబంధించి తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, సుప్రభాతం ఈ 4 సేవలకి ఆన్లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ రోజు ఉదయం 10 గంటలకి క్లోజ్ అవ్వడం జరిగిందండి. ఆ లక్కీడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లక్కీడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరిగింది. ఎవరైతే ఆన్లైన్ లక్కీడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అయితే మీరు లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనే దానికి సంబంధించి మీకు ఎలాంటి మెసేజ్ రాలేదు అనుకోండి. అలాంటి భక్తులందరూ కూడా టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల సెలెక్ట్ అయినటువంటి భక్తులకి కూడా మీరు సెలెక్ట్ అయినట్టు ఎలాంటి మెసేజెస్ రావండి. కాబట్టి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా చెక్ చేసుకున్నారు అనుకోండి. సెలెక్ట్ అయితే మీరు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే విషయం చెప్తున్నాను. సో టీటీడీ వెబ్సైట్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఈ ఆన్లైన్ లక్కీడిప్ కి రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది. ఈ సర్వీసెస్ లో సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ తో మీరు ఎన్ని సార్లు ఆన్లైన్ లక్కీడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ స్టేటస్ అంతా కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు ఆన్లైన్ లక్కీడిప్ లో సెలెక్ట్ అయినట్టు. ఒకవేళ నాట్ సెలెక్టెడ్ అని ఉంది అనుకోండి మీరు ఆన్లైన్ లక్కీడిప్ లో సెలెక్ట్ కానట్టు. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ లక్కీడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి. అయితే డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క భక్తులు కూడా అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు అనగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. ఎవరైతే డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరూ కూడా మీ ఫోటోని అప్లోడ్ చేసి మీరు ఏ సేవకి సెలెక్ట్ అయ్యారో ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఈ రోజు రాత్రి లేదా రేపు మధ్యాహ్నం లోపు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఆన్లైన్ లక్కీడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ ఎలా పే చేయాలి, టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీరు అమౌంట్ పే చేయడానికి మీకు ఆ వీడియో అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.